అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక అపూర్వ వైభవాన్ని, భౌతిక చరిత్రను, ఆధ్యాత్మిక సంపదను కలిగి ఉన్న నాగార్జునకొండ గురించి తెలుసుకునేందుకు యాత్ర ప్రారంభిద్దాం. నాగార్జునకొండ ఆంధ్రప్రదేశ్లోని పలనాడు జిల్లాలో శ్రీశైలము సమీపంలోని కృష్ణానదిలో ఉన్న ఒక పురాతన ద్వీపంగా ఉంది. ఇది బౌద్ధ ధర్మాన్ని మన భారతదేశానికి, ప్రపంచానికి ప్రసారం చేసిన ప్రఖ్యాత కేంద్రం. ప్రాచీన కాలంలో విజయపురి పేరుగా ఇక్ష్వాకు వంశీయుల రాజధానిగా నిలిచింది. మహాయాన బౌద్ధమత గురువు ఆచార్య నాగార్జునుడు ఇక్కడే నివసించాడన్న విశ్వాసం ఉంది. అందుకే ఈ స్థలానికి నాగార్జునకొండ అని పేరు వచ్చింది. సుమారు 1900 నుంచి 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ మహాయాన బౌద్ధమతం విస్తరిస్తూ శిల్పకళ, విద్య, ధర్మం, సంస్కృతి మరియు వేదాంత శాస్త్రాలకు కేంద్రంగా వర్ధిల్లింది. నాగార్జునకొండలో ఉన్న విలక్షణమైన బుద్ధ విహారాలు, చైత్యాలు, స్థూపాలు, శాసనాలు ఇవన్నీ బౌద్ధ ధర్మ వికాసానికి, శాంతికి చిహ్నాలు. అప్పట్లో చైనా, గంధార, శ్రీలంక నుంచి విద్యార్థులు, సన్యాసులు విద్యాభ్యాసం కోసం నాగార్జునకొండకు వచ్చేవారు. ఇక్కడ త్రవ్వకాల్లో బయటపడ్డ ప్రాచీన శిల్పాలు, రాయితీ విరూపాలు, శాసనాలు ఇవన్నీ నేటితరం చరిత్ర అధ్యయనకులకు, బౌద్ధిక ప్రేమికులకు అపురూపంగా నిలచాయి. 1500 నుంచి 600లలో నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ సమయంలో ప్రాంతం నీటి మునిగే ప్రమాదంలో ఉండగా పురావస్తు శాఖ అధికారులు శతావధి చొరవతో పురావస్తు అవశేషాలను త్రవ్వి ద్వీపానికి తరలించారు. ఇప్పట్లో నాగార్జునకొండ ఒక చిన్న ద్వీపంగా ప్రపంచ ప్రసిద్ధ పురావస్తు మ్యూజియంగా మారింది. ఈ ద్వీపంలో ఒక్కసారి యాత్ర చేస్తే మీరు బౌద్ధ కళ, శాస్త్ర వైభవం మరియు ప్రాచీన భారతంలో మునిగిపోతారు. ఇక్కడ స్టోన్ ఏజ్ రాయితీ పరికరాల నుంచి ప్రాచీన కట్టడాలైన స్థూపాలు, దేవాలయాలు, రాజరాజేశ్వరి దేవాలయాలు, దిగ్గజాల బుద్ధ విగ్రహాలు, సాంస్కృతిక ఘనత కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించే వారికి బౌద్ధ గాంధర్వ అనిపించే శాంతి, అరుదైన కళా సంపద, పచ్చటి పొడవైన ప్రకృతి, కృష్ణ నది అలలు ఇవన్నీ కలగలసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక, విజ్ఞాత్మక అనుభూతిని ఇస్తాయి. కాబట్టి నాగార్జునకొండను సందర్శించండి. ప్రాచీన స్వప్న నిర్మాణాన్ని, బౌద్ధ రచనల ఆధీనాన్ని, మహాయాన ధర్మమూలాన్ని స్వయంగా అనుభవించండి. మీకు ఈ చరిత్ర నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి.